బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నెల 23 నుంచి రాష్ట్రాలకు గ్యాస్ సిలిండర్లు సరఫరా పెంచనున్నట్లు వెల్లడించింది. వాణిజ్య సిలిండర్లను 20% అదనంగా పెంచనున్నట్లు తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. వలస కూలీలకు 5 కిలోల సిలిండర్ ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఎల్పీజీ వినియోగదారులు పీఎన్జీకి మారాలని కేంద్రం సూచించింది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, రాష్ట్రాలకు కేంద్రం ఏమని సూచించింది? దాదాపు 3 వారాల పాటు జరుగుతున్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఒకవైపు జరుగుతుంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వము కేబినెట్ సమావేశాలతో కీలకమైనటువంటి పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా కీలకమైనటువంటి అన్ని రాష్ట్రాల అధికారులతో మాట్లాడుతూ దీనికి తగ్గట్టుగానే కొద్దిసేపు క్రితంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. కమర్షియల్ సంబంధించినటువంటి సిలిండర్స్ అనుకోవచ్చు, ఎల్పీజీ, పిఎన్జీకి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు కీలకమైనటువంటి లేఖ రాయడము, అంతేకాకుండా ఇక్కడ మనకు దేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలకు, కేంద్ర ప్రాంతాలకు కూడా ప్రత్యేకంగా కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ ఏదైతే మనకు కమర్షియల్ పరంగా ఉండేటటువంటి హోటల్స్ అనుకోవచ్చు, తర్వాత ఇతర అత్యవసర పరిస్థితులకు ఉపయోగించే విధంగా కూడా ఉండేటటువంటి కమర్షియల్స్ కి సంబంధించినటువంటిది రాష్ట్రాలకు 20% వాటాను కూడా పెంచుతున్నట్లు కూడా, ఇది దాదాపు మనకు ఈ నెల 20వ తేదీ నుంచి కూడా 23వ తేదీ నుంచి కూడా ఇది అమల్లోకి వచ్చే విధంగా కూడా ఆదేశాలు జారీ చేసింది. దాదాపు మనకు హార్మోజ్ జలసంధి గుండా వచ్చేటటువంటి నౌకలకు దాదాపు ఇప్పటి వరకు కూడా మనకు 611 మంది, దాదాపు 22 నౌకలు హార్మోజ్ జలసంధి అంటే ఆ పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. త్వరలోనే 24 గంటల్లోనే అటువైపు నుంచి కూడా భారత్ కు చేరుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ అంటే ఆ 22 నౌకలకి సంబంధించినటువంటిది పూర్తి సమాచారాన్ని కూడా ఇక్కడ ఈ రోజు జరిపినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటిది కూడా మరొక కీలకమైనటువంటి అప్డేట్ కూడా రానున్నది. ఇక్కడ అంటే కమర్షియల్స్ కి సంబంధించినటువంటిది 20% ఏదైతే వాణిజ్యపరమైనటువంటిది హోటల్స్ కి కానీ ఇతర పరిశ్రమలకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు వాటా కూడా పెంచడము, అంతేకాకుండా ఏదైతే అంటే చిన్న వలస కూలీలు ఎవరైతే ఉన్నారో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా 5 కేజీలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్స్ కూడా పంపిణీ చేసే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా మరొకటి. ఇక్కడ మనకు ఎల్పీజీ నుంచి అంటే సిఎన్జీ, ఇక్కడ మనకు ఎల్పీజీ నుంచి పిఎన్జీకి మారే విధంగా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ప్రత్యేక దీని కొరకు అధికారులను నియమించడము, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు కూడా పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలతో కూడా ఎప్పటికప్పుడు కూడా దీనిపై సమావేశాలు జరిపే విధంగా కూడా కీలకంగా ఆదేశాలు జారీ చేయడం ఈ రోజు కీలకమైనటువంటి అప్డేట్. రానున్నటువంటి అంటే 24 అవర్స్ లోనే హార్మోజ్ జలసంధి గుండా దాదాపు 22 నౌకలు కూడా ఏదైతే గ్యాస్ సంబంధితమైనటువంటిది అక్కడి నుంచి కూడా బయలుదేరేటటువంటి అవకాశాలు కూడా ఉంది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటిది కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ కూడా మరొక కీలకమైనటువంటి అప్డేట్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా కూడా ప్రకటించింది. కానీ 2 తెలుగు రాష్ట్రాలకు ఈ విధంగా 20% గ్యాస్ సిలిండర్స్ కి సంబంధించినటువంటిది వాటా పెంచడము, అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడా ఆదేశాల ప్రకారంగా అన్ని అంటే నియమ నిబంధనలు అనుకోవచ్చు, కావలసినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలకు కూడా చర్చించే విధంగా కూడా పెట్రోలియం శాఖ అధికారులతో కూడా టచ్ లో ఉండే విధంగా కూడా ఆదేశాలు జారీ చేసింది. రైట్ కళ, థ్యాంక్ యూ.